నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, కొన్ని ప్రశ్నలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. మరి అవివేకంతో అడుగుతారా, లేకపోతే ఏదో మేము చాలా గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి అంటారు. అర్థం కానటువంటి ప్రశ్న అనిపించేటటువంటి పరిస్థితి. అందులో దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న చాలా హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న. ఇది ఒక ప్రశ్న. 2-3 ఇట్లాంటి దీని నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. ముందుగా అసలు చెప్పండి, దేవుడు ఉన్నాడా? నాకు చిన్నప్పుడు ఇలాంటి సందేహం వచ్చేదండి. యాక్చువల్గా చిన్నప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో బాగా స్పిరిచువల్ గా ఉండేవారు. మా నాన్నమ్మ అయితే ఇంకా అసలు అడగొద్దు, 24 గంటలు ఇంకా దేవుడి పూజలు, దేవుడి మందిరం, ఇంకా అదే. ఇంకా ఆవిడకి ఏ రోజు ఏంటి, ఇవాళ ఏం చేయాలి, రాముడికి చేయాలా, కృష్ణుడు చేయాలి, ఇంక ఇదే పని. మళ్ళీ ఆవిడ ఏమో ఒక్కడ కూడా కోరుకునేది కాదు, సింగిల్ కూడా కోరుకునేది కాదు. నాకు ఇది కావాలని ఆవిడకి ఆశ లేదు, ఏం లేదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోయేది. నేను చిన్నప్పుడు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని ఆలోచించుకుంటూ ఉండేవాడిని. ఆలోచించుకుంటూ కూర్చుంటుంటే మామూలుగా మనకి స్కూల్స్లో చెప్తుంటారు, నెగటివ్ పాజిటివ్ 2 ఎనర్జీస్ ఉంటాయి మనకి అని. అప్పుడు ఆ ఏజ్లో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ దెయ్యం ఉంది. దెయ్యం అంటే ఇన్ సెన్స్ నెగటివ్ ఎనర్జీ ఒకటి ఉంది అనేది నాకు అర్థమైంది. ఎలా? అది ఎలా అర్థమైంది అంటే చెప్తాను చూడండి. దేవుణ్ణి చూసిన వాళ్ళని నేను చూడలేదు కానీ ఒక ఆత్మ వాళ్ళలో ప్రవేశించిన వాళ్ళని నేను చూశాను. అంటే వాళ్ళ మీదకి ఆ నెగటివ్ ఫోర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళు ఏదో ఉందని చెప్పి ఇదవుతూ ఉండేటువంటి ఆ స్వభావం అన్ని చూశాను. చూసినప్పుడు ఓకే, ఇది నెగటివ్ ఎనర్జీ అనుకుందాం, దీని నుంచి మనం ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్ గాడ్ అనుకుందామని ఒక ఏజ్లో ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిన తర్వాత మైండ్లో ఏం తెలియదు, ఒక ఫిక్స్ అయింది భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది. కాకపోతే అది ఇంకెక్కడో కంప్లీట్ అవ్వట్లేదు. నా మైండ్లో ఎక్కడో వెళ్తుంటుంది, దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఒక వెళ్తుంటుంది. 100% నమ్మడానికి ఏదో అడ్డుకుంటుంది. ఆ అడ్డుకునే క్రమాన్ని ఏది ఫుల్ఫిల్ చేసిందంటే నా ఆస్ట్రాలజీ ఫుల్ఫిల్ చేసింది నాకు. ఎలా అంటే ఎక్కడో మన కంటికి కనబడనంత దూరంలో గ్రహం ఉండి కూడా ఇక్కడ ఉండే వాళ్ళని ఎట్లా రూల్ చేస్తుంది, వాటినంటిని ఎవరు పాలిస్తున్నారంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఈ నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఇవన్నీ కూడా రూల్ చేసేది ఒక పరమేశ్వరుడు ఉన్నాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేసి వదిలేశాడు, దాని పరంగా ఇది నడుస్తుంది అన్నప్పుడు అది నాకు వెంటనే కూడా నాకు శాస్త్రం నేర్చుకున్నప్పుడు వెంటనే ఇదేదో టైం పాస్ చెప్తున్నారు. ఎందుకంటే అది ఇంకా దానిలో ఏదో మిగిలిపోయింది. ఒక్క ధనుర్లగ్న జాతకాన్ని నేను అనాలిసిస్ అంటే దాని రీసెర్చ్ ధనుర్లగ్నంతో తీసుకున్నాను నా లైఫ్లో. తీసుకున్నప్పుడు శుక్ర మహర్దశ వచ్చిన, శుక్ర రాసుల్లో అంటే వృషభంలో ఏదైనా గ్రహాల యొక్క గ్రహాలుండి ఆ దశలు వచ్చినా విడిపోతున్నారు భార్యాభర్త. థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను చూసాను, థౌజండ్స్ ఆఫ్ జాతకాలు. ధనుర్లగ్నం అంటే ఫస్ట్ వాడి జాతకం తీసుకోవడం, శుక్రదశ కానీ శుక్రుడికి సంబంధించిన శుక్ర రాశిలో గ్రహ దశలు కానీ వచ్చినప్పుడు నీకు ఎట్లా ఉంది మ్యాటర్ లేకుండా, అవునండి విడిపోయాం, దూరంగా ఉన్నాం, ఒకటి దూరంగా ఉండడం లేదా విడిపోవడం, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం రావడం మ్యారిటల్ లైఫ్ లో వస్తుంది. 6th లార్డ్షిప్ కదా, 6వ అధిపతి కదా, సప్తమానికి వ్యయాధిపతి, ఉభయ కేంద్రాధిపతి అంటే ఆధిపత్య పాపి అంటారు. ఆధిపత్య పాపత్వం వచ్చింది ఆధిపత్య పౌరులో ఉన్నట్ట అంటే అలా అని కాదు. శుక్రుడు ఇట్ సెల్ఫ్ వివాహ కారకుడు, ఆయనకి 6th లార్డ్షిప్ అండ్ 11th లార్డ్షిప్ వచ్చింది. 11 అంటే సంసార సుఖానికి దూరంగా అవ్వడం, 11. 6 అంటే వివాహ జీవితానికి, జీవిత భాగస్వామితో దూరంగా అవ్వడం. ఈ లార్డ్షిప్ వచ్చినటువంటి హౌసెస్ లో ప్లానెట్ ఉన్నా ఆర్ ఆ దశ వచ్చిందా 99.99% కేసెస్ పోతున్నాయి. ఈ 0.1% ఎందుకు మిగులుతున్నాయి అంటే వీళ్ళ జీవిత భాగస్వామికి స్ట్రాంగ్ గా జీవితంలో ఉండే యోగం ఉన్నప్పుడు ఏదైనా కొన్ని కారణాల వల్ల ఇతను ఏదో విదేశాలకు వెళ్ళి రావడం, ఆ రూపంలో దోషం పోతుంది. 0.1% ఆఫ్ కేసెస్. అప్పుడు ఐ బిలీవ్ ఎస్ అంటే ఇది పనిచేస్తుందంటే ఇది దేని వల్ల పనిచేస్తుంది, ఒక కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ వల్ల పనిచేస్తుంది. అంటే దీన్ని నడిపించేవాడు ఎవడు ఉన్నాడు కదా కథలో. అవి ఎలా తిరుగుతున్నాయి, పిచ్చి పిచ్చి తిరగట్లేదు, అదొక క్రమబద్ధీకరణగా తిరుగుతున్నాయి. సో ఏదో ఉంది అని దాని నుంచి మనం రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సూర్యుడు అంటే నార్మల్గా చూసే వాళ్ళందరికీ ఒక గోళం, కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ మనకి శాస్త్రాలు అన్నీ చెప్తుంది ఏమిటి, లోపల సూర్య భగవానుడు ఉన్నాడు. దాని లోపల అసలు ఎవరున్నారు, ప్రతి దేవతా స్వరూపం సూర్యుల్లో ఉంది, పితృదేవతలు సూర్యుల్లో ఉన్నారు,
మనిషి చనిపోయిన తర్వాత అంటే తన లైఫ్ అయిపోయిన తర్వాత అతను సూర్యకిరణాల ద్వారా ప్రయాణం చేస్తాడు. అబ్బా. అతనిలోకి ప్రయాణం చేసి దేవతా సంబంధించిన లోకాలకు వెళ్తాడు. ఆయన త్రూనే వెళ్తాడని చెప్పి మనకు శాస్త్రాల్లో ఉన్నాయి. సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయ దాంట్లో క్లియర్ గా ఉంటుంది. పుట్టుక చావు ప్రతిదీ సూర్యుడే, సూర్య భగవానుడు అనేటువంటిది. సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓకే, సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకుంటే అర్థమైన విషయం ఏమిటి అంటే సూర్యుడే అన్ని సూర్యుడే, సూర్యకిరణాల ద్వారా అంతా అందిస్తున్నాడు. ఓకే, అందుకే ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. నాకు అలా అర్థమైంది. దాని తర్వాత ఇంకొంచెం అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఏదో నోటికి వచ్చినట్టుగా భగవంతుడు లేడు అని ఒక మాట అనడం చాలా ఈజీ, అంటే చాలా చాలా తేలికైన విషయం అది. కానీ ఉన్నాడు అని నీకు తెలుసుకోవాలంటే సాధన చేయాలి. ఎవరో చూపిస్తే కనబడేది కాదు, నువ్వు సొంతంగా సాధన చేయాలి. దాన్ని సొంతంగా సాధన చేస్తూ ఉంటే చేయగా కొన్ని లీలలు కనిపిస్తాయి మొట్టమొదటిగా మీకు. అంటే అట్లాగా నువ్వు భగవంతుని నమ్ముతున్నావు. నమ్మేటప్పుడు నాకు జరిగిన లైఫ్లో అని కాదు, చాలా మంది లైఫ్లో నేను చూస్తుంటాను. అంటే వాళ్ళు బాగా నమ్ముకుంటున్నప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? అందరికీ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే భగవంతుడిని కనుక రోజు పూజ చేస్తే నాకేం కావాలో అది ఇచ్చేసేయాలి అనేది అందరూ అనుకుంటున్నటువంటిది. కానీ అలా కాదు. భగవంతుడు ఏం చేస్తాడంటే మీకు ఏది మంచో అది ఇస్తాడు. మరి మనం ఇలా అడిగేసుకుంటూ ఉంటాం కదా సార్, కోరిక వెళ్తే నాకు ఇది కావాలి, నాకు పిల్లలు కావాలి, పిల్లలకి అది కావాలి, పిల్లలకి ఇది కావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇట్లా అడగటం ఎంతవరకు సమంజసం? చెప్తాను వినండి. ఇప్పుడు మనకి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం, అవునా? మనకి ఏదైనా కావాల్సిన పిల్లవాడు ఎవరిని అడుగుతాడు? తల్లిదండ్రులని అడుగుతాడు. అలాగే నా దృష్టిలో ఏంటంటే మీరు అడగడంలో తప్పు లేదు. అడగచ్చా? ఆశ ఉంది, కానీ అర్హత ఉందా లేదా చూసుకోవాలి. ఆశ వేరు, అర్హత వేరు. ఆ విఘ్నత ఉండదు కదా, ఆశ ఉన్నప్పుడు ఆ విఘ్నత ఉండదు. అప్పుడు ఎలా? ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొంతమందికే ఉంటుంది. ఆ అర్హత ఉన్న వాళ్ళకి అది లభిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ఏంటి, నేను ఆశపడుతున్నాను కానీ నేను అర్హున్నా. ఇప్పుడు భగవంతుడు దాకా ఎందుకు? ఇప్పుడు నేనేమన్నా నేను కలెక్టర్ అయిపోతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? అయ్యా నువ్వు కలెక్టర్ చదవాల్సింది చదవలేదు, నీ ఏజ్ కరెక్ట్ కాదు, నీ ఏజ్ కి నీ చదువుకి కలెక్టర్ ఎలా అవుతావు? అదే నేను ఒక 20 ఏళ్ల వయసులో నేను గనక ఆ డ్రీమ్ అనుకోని, ఒక 15 ఏళ్ల వయసులోనే ఎప్పుడు నేను ఆ డ్రీమ్ అనుకొని నేను దానికి సంబంధించిన కృషి చేసి చదివి చేస్తే అవ్వగలుగుతా. కరెక్ట్, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అలా కాదండి, నేను ఒక ధర్మకార్యం చేద్దాం అనుకుంటున్నాను, ఇట్స్ పాసిబుల్, అర్హత ఉంది, అవకాశం ఉంది నాకు. ఉదాహరణకి నేను ఒక 100 కిలోల బియ్యం తీసుకొచ్చి చక్కగా వండి ఒక 20 కిలోల కూరగాయలు అన్నీ తీసుకొచ్చి వండి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ, పేదవాళ్ళందరికీ పంచిపెట్టా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇట్స్ పాసిబుల్. కరెక్ట్. అట్లాగే నీకు కోరిక తీరిపోతే దేవుడు ఉన్నట్టు, కోరిక తీరకపోతే లేదేమో అనేటువంటి సంశయంలో మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే నీకు నిరంతరము పనిచేస్తూనే ఉన్నాడు భగవంతుడు. నిరంతరం నువ్వు ఎక్స్ట్రాగా నీ దగ్గర లేనటువంటి దాన్ని నువ్వు పొందాలి అని అడిగినప్పుడు నువ్వు దానికి ఎంత ఎలిజిబుల్ అనేటువంటిది ఒక శక్తి అనేటువంటిది చూస్తూ ఉంటుంది. అది భగవంతుడు అనుకోండి, ఒక ఎనర్జీ అనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ శక్తి అనేటువంటిది చూస్తూ ఉంటుంది. అది మన మైండ్లో, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అది నువ్వు దానికి ఎంతవరకు ఎలిజిబుల్, నువ్వు ఎలిజిబుల్ అయినప్పుడు నీ చేతికి ఇస్తుంది. అయితే ఇక్కడ మనకి ఇలా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్నిసార్లు నిజమే, కొన్నిసార్లు ఎలిజిబుల్ కాని వ్యక్తులకు కూడా వస్తున్నాయి కదా కొన్ని. మన వాళ్ళది ఎలా వస్తున్నాయి అన్నప్పుడు దానికి ఆన్సర్ చెప్పేది ఏంటంటే వెరీ సింపుల్. నీ కంటికి ఇప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ కాదు, కానీ పూర్వజన్మలో వీళ్ళు కొంత పుణ్యం చేసుకున్నారు, అది వస్తుంది వాళ్ళ చేతికి. అసలు ఇంకా అడగాల్సిన, ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఇందాక చెప్పినట్టుగా తల్లిదండ్రులను అడగచ్చు. అసలు ఈశ్వరుణ్ణి నాకు ఇది కావాలి అని మనం అడిగితేనే ఇస్తాడా? మన ధర్మం, మన కర్తవ్యం మనం అలా చేసుకుంటూ పోతే మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేస్తాడా? 2 రకాలు ఉంటుందండి. ఇప్పుడు అడిగితేనే ఇస్తాడా, అడగకపోతే ఇవ్వడా అంటే, ఒకటి, మీరు అడగకపోయినా ఇచ్చేవన్నీ మీకు హాని కలగనటువంటివి. అడిగితే ఇస్తారంటే మీ సాధన ద్వారా ఇస్తారు, ఇవ్వరని. ఎందుకంటే దానికి కొల్లలుగా ఉన్నాయి మనకి. పూర్వం మనం ఇతిహాసాల్లో గానీ పురాణాల్లో గానీ అన్నింటిలో ఇస్తుంది. అది ప్రకృతి నియమం. ఎలా అంటే తపస్సు చేస్తే ఏ దేవతైనా ప్రత్యక్షమైతే రూల్ ఏమిటి అంటే, నువ్వు అడిగిన కోరికకి నేను తపస్సుకి నేను మెచ్చాను, నీకు ఒక కోరిక ఇస్తాను, నువ్వు అడిగిన వరం నేను నీకు ఇస్తాను, అంతే. దాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావో దాన్ని బట్టి రిజల్ట్ మళ్ళీ వేరే ఉంటుంది. ఒక చావు వద్దు అంటే మాత్రం ఒప్పుకోదు.
అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే నాకు కనబడాలి, కనబడితేనే నేను నమ్ముతాను అంటారు. కానీ మనకి లలితా సహస్రనామాలు కానీ, శివ పురాణాలు కానీ, విష్ణు పురాణాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయి అంటే కనబడలేదని నువ్వు ఎందుకంటావు, కనబడుతున్నదే భగవంతుడు అంటుంది. ఎందుకంటే అందులోపల ఉంటూ ప్రతిదీ తానే ఉన్నాడు ఈశ్వరుడు. ప్రతిదీ తానే ఉంటేనే ఈశ్వరుడు అంటాం. ప్రతిదీ తానే లేనిది అంటూ ఉండదు ఇక్కడ. ఆ లాజిక్ మన మైండ్కి ఎప్పుడైతే పూర్తిగా అర్థమవుతుందో, ఇదేదో మనం ఏదో సరిపెట్టేసుకోవడానికో, మనం ఏదో కాంప్రమైజ్ చేసి అయిపోయి చెప్పడానికో కాదు. ఎందుకు అంటే మనకి సూర్య సంబంధించిన కొన్ని వాటిల్లో ఎలా రాసి పెట్టిందంటే భగవంతుడు అనే దానికి ఆ యొక్క భగవంతుడు ఉదాహరణకి మనకి ఒక గృహం నిండా బోల్డని డబ్బులు ఉన్నాయి, మొత్తం డబ్బులు కట్టలు ఉన్నాయి, దాహం వేసింది, అప్పుడు ఏం కావాలి, నీళ్ళే కావాలి. అంతేగాని అందులోంచి కొన్ని కట్టలు తీసి చింపుకొని నోట్లో పెట్టుకుని దాహం తీర్చుకోలేము, చచ్చూరుకుంటాం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా. నీళ్లు లేకపోతే అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా అన్ని కట్టలు ఏం చేసుకోలేము. కాకపోతే అందులోంచి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు తీస్తే అమ్మేవాడు ఉంటే వాటిని తీసుకుని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, అంతే కదా. అలాగే భగవంతుడు మనకు దాహం తీర్చడానికి నీటి రూపంలోని, ఆకలి తీర్చడానికి అన్నం రూపంలోని, ఒక భార్య రూపంలోని, తల్లి రూపంలోని, తండ్రి రూపంలో ఉన్నాడు అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. అంతేగాని భగవంతుడు అంటే మీకు ఈ రూపాల్లో ఉన్నవి ఏవీ కాదు, జస్ట్ అలా ఈశ్వరుడు అంటే ఇలా కిరీటం పట్టుకొని జస్ట్ అలా త్రిశూలం పట్టుకొని మాత్రమే ఉన్నాడని మన శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది భగవంతుడు అంటే ఇలా ఉన్నాడని చెప్పబడింది. ఇలా ఉన్నాడని చెప్పబడినటువంటి వాటిని మనం చదువుకున్నప్పుడు ఇది భగవంతుడు అని ఎందుకు మనం బిలీవ్ చేయాలంటే అప్పుడు నువ్వు ఎదుటి మనిషిని నువ్వు గౌరవిస్తావు. ఎస్, ఆ వాళ్ళలో కూడా ఆత్మస్వరూపంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి. ఇందులో మనకి రకరకాల వీటిల్లో ఉంటాడు భగవంతుడు. ఎలా అంటే ఒకటి శేషపానుపు పైన ఉండేటువంటి అవతారం, ఆ రూపంలో ఉంటాడు. రెండవది ఆయన 4 విధాలుగా మారిపోయి సృష్టి స్థితి లయ వీటినన్నింటినీ చేసేటువంటి వాటిలో ఉంటాడు. ఓకే, అదేవిధంగా మనం ఇంట్లో పెట్టుకునే ఫోటో రూపంలో కూడా ఉంటాడని చెప్తుంది శాస్త్రం. మరి అక్కడ ఉండేటువంటి శక్తి ఇక్కడ ఉండేటువంటి శక్తి ఒకటేనా అంటే ఒకటే అని చెప్తుంది. అయితే ఆ మహావిష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడట మనకి బ్రహ్మ మరియు శివులు ఉంటారట. ఇంకా అక్కడ విష్ణువే స్థితికారకుడు మాత్రమే ఉంటాడట. అయితే ఇక్కడ చాలా మందికి ఏమిటంటే మరి ఉంటే ఫలానా దగ్గర ఏదో అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఆపట్లేదు. కరెక్ట్, ఈ క్వశ్చన్ చాలా రేస్ అవుతుంది. కరోనా ఎందుకు వచ్చింది, దేవుడు అనేవాడు ఉంటే కరోనా ఎందుకు వచ్చింది, మరి ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు, మరి వీళ్ళందరినీ కాపాడేసేయచ్చు కదా అంటుంటారు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎవడో దొంగతనం చేస్తున్నాడు, వాడిని పట్టుకుని వచ్చి లోపలేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటామా? నేరం చేసేవాడు బుద్ధి బట్టి జరుగుతుంది. వీడి పనులు పాపం కాపాడుతూ కూర్చుంటున్నారు, వీళ్ళు ఎంత చూసుకుంటూ కూర్చుంటారు. వాడి కర్మ బట్టి అయింది, వాడిని బట్టి లోపల ఇట్లే మరి అది ఎలాగో అది ఎలాగో మనం బుద్ధి బట్టి మనం ఒక నేరమో దుష్కర్మ ఏదో చేసినప్పుడు మనం దాన్ని తగ్గట్టుగా అనుభవిస్తున్నాం. ఇవన్నీ మనకేంటంటే పూర్వజన్మలో నువ్వు ఈ కర్మ చేసావు కాబట్టి నువ్వు ఇది అనుభవించాలి, కాబట్టి నీకు బుద్ధి కలిగేలా జరుగుతుంది, నువ్వు ఇది చేస్తావు. దిస్ ఇస్ ద కర్మ చక్రం. అంతేగాని అదెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడు ఎంతసేపు ఏమీ కానివ్వకుండా ఉంటే అసలు జీవితం నడవదు తెలుసా అంటే, చక్రం నడవదు. ఇంకేముంది అసలు, చావు పుట్టుకలు గనక లేకపోతే ఇంకేముంటుంది అసలు? చావు లేకపోతే మనం ఊహించగలమా? ఊహించలేం కదా. ఇలాంటిదే మీకు చెప్తాను, మీకు ఎగ్జాంపుల్. ఆల్రెడీ గతంలో మనం ఇందులో చెప్పాను, అది నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక తల్లి కొడుకులండి, తల్లి కొడుకు వాళ్ళిద్దరూ మహాభక్తులు. ఇంకా అసలు కంటిన్యూస్ లలిత అమ్మవారినే చేస్తూ ఉండేవారు, కంటిన్యూస్గా, ఇంకా తిరుగులేదు. ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. ఏమవుతుందంటారా, ఇంత దేవుడిని నేను నమ్ముకున్నాను, సడన్గా క్యాన్సర్ వచ్చింది ఏంటి, ఇదేమిటి అదేమిటి అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సడన్గా ఈ అబ్బాయి ఈ తల్లి ఇద్దరూ చేసేటువంటిది, ఈ అబ్బాయికి ఇంకా వివాహం కూడా కాలేదు అప్పటికి, చేసే క్రమంలో ఇది ఇలా అయ్యేసరికి సడన్గా ఇద్దరు ఆపేశాడు. తల్లి ఆపలేదు కానీ కొడుకు ఆపేశాడు. కొన్ని రోజులు అలా పరిచర్యలు కూడా చేశాడు. దాని తర్వాత షీ డైడ్. చనిపోయిన తర్వాత ఇతను ఇంకా ఏమైపోయాడంటే దేవుడు లేడు, భగవంతుడు లేడు, ఏం లేడు, చచ్చిపోతే ఇంకేం భగవంతుడు ఉన్నట్టు అనే ఫీలింగ్లో ఉండేవాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు ఆయన,
ఓ ఇది వచ్చి మీకు నాకు నా 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 ఇది సర్కిల్లో ఇంత జరిగినటువంటి విషయం అంశం. చూపించాడు. చూపిస్తున్నాను ఇట్లా మా మదర్ ఇదైందండి, అది ఇది. మరి దేవుడు ఉంటే మరి మీరు లలిత సహస్రనామాల గురించి చెప్తుంటారు కదా, ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడుది కాదు, చాలా గొప్పవని చెప్తుంటారు కదా, మరి ఇట్లా అయింది ఏమిటి అన్నా. నీకున్నటువంటి దృష్టిలో నీకున్న ఆలోచనకి ఇది నీకు బ్యాడ్, కానీ ఇది మీకు అర్థం కావట్లేదు. సంథింగ్ ఈజ్ గోయింగ్, నీకున్న కాన్సెప్ట్లో ఇది బ్యాడ్, నీకున్న దీని పరంగా నీకున్న ఆలోచన, నీకున్న తెలివితే మనుషులకు ఉన్నటువంటి దృష్టికోణంలో ఇది నీకు బ్యాడ్ జరిగిందనే ఫీలింగ్లో ఉన్నావు. కానీ నీ తెలివితేటలకి ఇది బ్యాడ్ అనిపిస్తుంది, కానీ ఇది కాదు, ఇది సంథింగ్ ఇంకోటి ఉంటుంది. దేవుడి యొక్క దృష్టి, ప్రకృతి యొక్క నియమం వేరేగా ఉంటుంది అన్నా. అంటే లేదు సార్, ఏదైనా కానీ ఇది మాత్రం నాకు ఎందుకో ఇది అవ్వట్లేదు, అది ఇది అని అన్నాడు. మళ్ళీ వచ్చాడు దాని తర్వాత. వచ్చినప్పుడు నేను ఏమన్నానంటే, అట్లా కాదు, నువ్వు లలిత అమ్మవారి భక్తుడివి కదా, నీ లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా జరిగిన సంఘటనలో నువ్వు భగవంతుని నమ్ముకున్నప్పుడు నీకు ఎన్ని మంచి జరిగాయంటే, నా లైఫ్లో అన్ని మంచులు లలిత అమ్మవారిని చేసుకున్నాకే జరిగాయి అన్నాడు. ఏది అతను ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో ఆర్థిక వ్యవస్థలు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చెప్పేవారట. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మ ఇది, వాళ్ళ అమ్మ కూడా చెప్పేదట, అరే నేను ఎప్పుడైతే చేత చేశాను ఆల్ గుడ్, నాకు ప్రతి మంచి కూడా అమ్మవారి వల్లే వచ్చింది. మరి అన్ని మంచి వచ్చింది, అదే నాకదే అర్థం కావట్లేదు, అన్ని మంచి వచ్చాక ఇది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆవిడ చనిపోకూడదు చెప్తాయనండి. అంటే నేను ఏమన్నానంటే, అలా కాదు, సరే నీకు దీనికి ఆన్సర్ కావాలనుకుంటున్నావు కదా, ఓ పని చేయి, రోజు ఇన్ని రోజులు చేసేవాడికి మధ్యలో ఆపేసావు కదా, రోజు లలిత సహస్రనామాలు మార్నింగ్ ఈవినింగ్ చెయ్యి. నిద్రపోయేటప్పుడు అమ్మవారిని అడుగుతుండ, అమ్మ నాకు దీనికి సమాధానం కావాలి అని అడుగు అన్నా. అడుగు అన్నప్పుడు ఫస్ట్ ఒకసారి వచ్చాడు, చెప్పాను, సరే చేస్తానన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ థర్డ్ టైం వచ్చాడు. వచ్చాము, నేను చెప్పాను, లేదు నువ్వు చెయ్యు, ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది. ఇప్పుడు నువ్వు అమ్మవారి అన్యాయం చేసింది నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నువ్వు అడుగు, అమ్మ నుంచి నీకు సమాధానం వస్తుంది. ఎందుకంటే నువ్వేదో ఈ మధ్య స్టార్ట్ చేసింది కాదు, మీకు ఎంతో యోగం ఉంటే కానీ మీ మదర్ చేయడం కుదరదు, మీరు చేయడం కుదరదు. నాట్ యూ జోక్, లలిత అమ్మవారిని మీరు చేస్తున్నారంటే మీరు అడగండి, అడిగితే మీకు అర్థమవుతుంది అన్నప్పుడు సరే ఫైన్ అని స్టార్ట్ చేశాడు. కల్లోకి వచ్చిందండి వాళ్ళ మదర్, కల్లోకి వచ్చింది. కల్లోకి వచ్చారే పిచ్చోడా, నేను చనిపోయాను అనుకున్నది అనుకుంటున్నావు, నాకు ఇంకా జన్మ లేకుండా చేసింది అమ్మవారు. నా కర్మలన్నిటినీ తీసేసేయాలంటే నాకు ఏదో రోగం ఇవ్వాలి కదా, మరి వెళ్ళిపోవాలి కదా, అమ్మవారిలో కలిసిపోవాలి కదా. కలిసిపోవాలంటే నేను ఈ కర్మల్లోనే ఉండి నాకే ఇది రాకపోతే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటుంది. కాబట్టి భగవంతుడు ఇవ్వలేదనో లేకపోతే నేను ఎలిజిబుల్ కాదనో మనం అర్థం చేసుకుని మరలా ప్రయత్నం చేస్తుండాలి. అద్భుతం సార్, అద్భుతం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లేడు అనడానికి అజ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోతుంది, ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి సాధన అవసరం అవుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.